నేషనల్ క్రష్ రష్మిక మందన అభిమానులు ప్రస్తుతం నటుడు రిషబ్ శెట్టిపై ఆగ్రహంగా ఉన్నారు. దానికి కారణం రిషబ్ చేసిన రీట్వీట్. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ డిబేట్ కు దారితీసింది. ఒకవైపు రష్మిక మందన అభిమానుల ట్వీట్ ను వ్యతిరేకిస్తుంటే మరోవైపు రిషబ్ శెట్టికి మద్దతుగా అనేక మంది మాట్లాడుతున్నారు. రిషబ్ స్థానంలో ఎవరైనా ఉన్నా ఇలాగే చేస్తారని అంటున్నారు. మొత్తానికి ఈ ట్వీట్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ ట్వీట్ ఏంటంటే రష్మిక మందన రక్షిత్ శెట్టి నటించిన కిరాక్ పార్టీ సినిమా 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి అభినందనలు తెలియజేశారు. కిరాక్ పార్టీ మా జీవితంలో భాగమై 8 ఏళ్లయింది. ఎన్నో మధుర జ్ఞాపకాలు. మీ ప్రేమ ఈ ప్రయాణాన్ని అర్థవంతం చేసింది. మీ మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు అని ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు. కొంతమంది నటులను ట్యాగ్ చేసినప్పటికీ రష్మిక మందనను ట్యాగ్ చేయలేదు. అంతేకాదు కిరాక్ పార్టీ సినిమా ఫోటో షేర్ చేసిన ఆయన అందులో రష్మిక మందన లేకుండా చూసుకున్నారు. ఇది నటి అభిమానులకు బాధ కలిగించింది. అసలు రిషబ్ ఇలా చేయడానికి కారణం ఏంటి అని సినీ ప్రియులకు తెలియని విషయం కాదు. రష్మిక మందన 2016లో కిరాక్ పార్టీ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. నటుడు రక్షిత్ శెట్టి రష్మిక మందనకు కిరాక్ పార్టీలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కేవలం 4 కోట్ల రూపాయలతో నిర్మితమైంది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలు వసూలు చేసి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత రష్మికకు బాలీవుడ్ లోనూ అవకాశం వచ్చింది. అంతేకాదు ఈ సినిమా భారీ విజయం తర్వాత రష్మిక నేషనల్ క్రష్ అనే బిరుదును కూడా పొందారు. కానీ ఆ తర్వాత రష్మిక దీన్ని మర్చిపోయారు. కన్నడ అంటే చులకనగా మాట్లాడారు. అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి రక్షిత్ శెట్టి గురించి తేలిగ్గా మాట్లాడారు. ఆ తర్వాత రిషబ్ కూడా రష్మికను తిట్టుకోవడం మర్చిపోలేదు. చివరికి చేసిన తప్పు రష్మిక కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో రష్మిక నాకు సినీ రంగంలో దారి చూపించింది రిషబ్ రక్షిత్ అని చెప్పినా అది మనస్ఫూర్తిగా చెప్పినట్లు అనిపించలేదు. ఇదే కోపం ఇప్పటికీ రిషబ్ శెట్టిని వదల్లేదని ఈ ట్వీట్ తో ఇప్పుడు తెలుస్తుంది. రష్మిక చేసిన పనికి ఇదే సరైనది. రిషబ్ ఏమీ తప్పు చేయలేదు. ఎవరైనా ఇలాగే చేశారని రిషబ్ శెట్టి అభిమానులు అంటూ ఉంటుంటే రష్మిక మందన అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిషబ్ శెట్టి రష్మికను మర్చిపోవటం సరికాదు. ఈ సినిమా విజయంలో ఆమె పాత్ర కూడా చాలా పెద్దదని అంటున్నారు. మరోవైపు రష్మిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 8 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో 8 ఏళ్లు గడిపాను. నేను ఇప్పటి వరకు సాధించిన మీ ప్రేమ మద్దతుతోనే ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. నేషనల్ క్రష్ రష్మిక మందన అభిమానులు ప్రస్తుతం నటుడు రిషబ్ శెట్టిపై ఆగ్రహంగా ఉన్నారు. దానికి కారణం రిషబ్ చేసిన రీట్వీట్. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ డిబేట్ కు దారితీసింది. ఒకవైపు రష్మిక మందన అభిమానుల ట్వీట్ ను వ్యతిరేకిస్తుంటే మరోవైపు రిషబ్ శెట్టికి మద్దతుగా అనేక మంది మాట్లాడుతున్నారు. రిషబ్ స్థానంలో ఎవరైనా ఉన్నా ఇలాగే చేస్తారని అంటున్నారు. మొత్తానికి ఈ ట్వీట్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ ట్వీట్ ఏంటంటే రష్మిక మందన రక్షిత్ శెట్టి నటించిన కిరాక్ పార్టీ సినిమా 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి అభినందనలు తెలియజేశారు. కిరాక్ పార్టీ మా జీవితంలో భాగమై 8 ఏళ్లయింది. ఎన్నో మధుర జ్ఞాపకాలు. మీ ప్రేమ ఈ ప్రయాణాన్ని అర్థవంతం చేసింది. మీ మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు అని ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు. కొంతమంది నటులను ట్యాగ్ చేసినప్పటికీ రష్మిక మందనను ట్యాగ్ చేయలేదు. అంతేకాదు కిరాక్ పార్టీ సినిమా ఫోటో షేర్ చేసిన ఆయన అందులో రష్మిక మందన లేకుండా చూసుకున్నారు. ఇది నటి అభిమానులకు బాధ కలిగించింది. అసలు రిషబ్ ఇలా చేయడానికి కారణం ఏంటి అని సినీ ప్రియులకు తెలియని విషయం కాదు. రష్మిక మందన 2016లో కిరాక్ పార్టీ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. నటుడు రక్షిత్ శెట్టి రష్మిక మందనకు కిరాక్ పార్టీలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కేవలం 4 కోట్ల రూపాయలతో నిర్మితమైంది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలు వసూలు చేసి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత రష్మికకు బాలీవుడ్ లోనూ అవకాశం వచ్చింది. అంతేకాదు ఈ సినిమా భారీ విజయం తర్వాత రష్మిక నేషనల్ క్రష్ అనే బిరుదును కూడా పొందారు. కానీ ఆ తర్వాత రష్మిక దీన్ని మర్చిపోయారు. కన్నడ అంటే చులకనగా మాట్లాడారు. అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి రక్షిత్ శెట్టి గురించి తేలిగ్గా మాట్లాడారు. ఆ తర్వాత రిషబ్ కూడా రష్మికను తిట్టుకోవడం మర్చిపోలేదు. చివరికి చేసిన తప్పు రష్మిక కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో రష్మిక నాకు సినీ రంగంలో దారి చూపించింది రిషబ్ రక్షిత్ అని
అని చెప్పినా అది మనస్ఫూర్తిగా చెప్పినట్లు అనిపించలేదు. ఇదే కోపం ఇప్పటికీ రిషబ్ శెట్టిని వదల్లేదని ఈ ట్వీట్ తో ఇప్పుడు తెలుస్తుంది. రష్మిక చేసిన పనికి ఇదే సరైనది. రిషబ్ ఏమీ తప్పు చేయలేదు, ఎవరైనా ఇలాగే చేశారని రిషబ్ శెట్టి అభిమానులు అంటూ ఉంటుంటే రష్మిక మందన అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిషబ్ శెట్టి రష్మికను మర్చిపోవటం సరికాదు, ఈ సినిమా విజయంలో ఆమె పాత్ర కూడా చాలా పెద్దదని అంటున్నారు. మరోవైపు రష్మిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 8 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో 8 ఏళ్లు గడిపాను, నేను ఇప్పటి వరకు సాధించిన మీ ప్రేమ మద్దతుతోనే ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. నేషనల్ క్రష్ రష్మిక మందన అభిమానులు ప్రస్తుతం నటుడు రిషబ్ శెట్టిపై ఆగ్రహంగా ఉన్నారు. దానికి కారణం రిషబ్ చేసిన రీట్వీట్. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ డిబేట్ కు దారితీసింది. ఒకవైపు రష్మిక మందన అభిమానుల ట్వీట్ ను వ్యతిరేకిస్తుంటే మరోవైపు రిషబ్ శెట్టికి మద్దతుగా అనేక మంది మాట్లాడుతున్నారు. రిషబ్ స్థానంలో ఎవరైనా ఉన్నా ఇలాగే చేస్తారని అంటున్నారు. మొత్తానికి ఈ ట్వీట్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ ట్వీట్ ఏంటంటే రష్మిక మందన రక్షిత్ శెట్టి నటించిన కిరాక్ పార్టీ సినిమా 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి అభినందనలు తెలియజేశారు. కిరాక్ పార్టీ మా జీవితంలో భాగమై 8 ఏళ్లయింది. ఎన్నో మధుర జ్ఞాపకాలు, మీ ప్రేమ ఈ ప్రయాణాన్ని అర్థవంతం చేసింది. మీ మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు అని ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు. కొంతమంది నటులను ట్యాగ్ చేసినప్పటికీ రష్మిక మందనను ట్యాగ్ చేయలేదు. అంతేకాదు కిరాక్ పార్టీ సినిమా ఫోటో షేర్ చేసిన ఆయన అందులో రష్మిక మందన లేకుండా చూసుకున్నారు. ఇది నటి అభిమానులకు బాధ కలిగించింది. అసలు రిషబ్ ఇలా చేయటానికి కారణం ఏంటి అని సినీ ప్రియులకు తెలియని విషయం కాదు. రష్మిక మందన 2016లో కిరాక్ పార్టీ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. నటుడు రక్షిత్ శెట్టి రష్మిక మందనకు కిరాక్ పార్టీలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కేవలం 4 కోట్ల రూపాయలతో నిర్మితమైంది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలు వసూలు చేసి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రష్మికకు బాలీవుడ్ లోనూ అవకాశం వచ్చింది. అంతేకాదు ఈ సినిమా భారీ విజయం తర్వాత రష్మిక నేషనల్ క్రష్ అనే బిరుదును కూడా పొందారు. కానీ ఆ తర్వాత రష్మిక దీన్ని మర్చిపోయారు. కన్నడ అంటే చులకనగా మాట్లాడారు. అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి రక్షిత్ శెట్టి గురించి తేలిగ్గా మాట్లాడారు. ఆ తర్వాత రిషబ్ కూడా రష్మికను తిట్టుకోవడం మర్చిపోలేదు. చివరికి చేసిన తప్పు రష్మిక కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో రష్మిక నాకు సినీ రంగంలో దారి చూపించింది రిషబ్ రక్షిత్ అని చెప్పినా అది మనస్ఫూర్తిగా చెప్పినట్లు అనిపించలేదు. ఇదే కోపం ఇప్పటికీ రిషబ్ శెట్టిని వదల్లేదని ఈ ట్వీట్ తో ఇప్పుడు తెలుస్తుంది. రష్మిక చేసిన పనికి ఇదే సరైనది. రిషబ్ ఏమీ తప్పు చేయలేదు, ఎవరైనా ఇలాగే చేశారని రిషబ్ శెట్టి అభిమానులు అంటూ ఉంటుంటే రష్మిక మందన అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిషబ్ శెట్టి రష్మికను మర్చిపోవటం సరికాదు, ఈ సినిమా విజయంలో ఆమె పాత్ర కూడా చాలా పెద్దదని అంటున్నారు. మరోవైపు రష్మిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 8 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో 8 ఏళ్లు గడిపాను, నేను ఇప్పటి వరకు సాధించిన మీ ప్రేమ మద్దతుతోనే ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. నేషనల్ క్రష్ రష్మిక మందన అభిమానులు ప్రస్తుతం నటుడు రిషబ్ శెట్టిపై ఆగ్రహంగా ఉన్నారు. దానికి కారణం రిషబ్ చేసిన రీట్వీట్. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ డిబేట్ కు దారితీసింది. ఒకవైపు రష్మిక మందన అభిమానుల ట్వీట్ ను వ్యతిరేకిస్తుంటే మరోవైపు రిషబ్ శెట్టికి మద్దతుగా అనేక మంది మాట్లాడుతున్నారు. రిషబ్ స్థానంలో ఎవరైనా ఉన్నా ఇలాగే చేస్తారని అంటున్నారు. మొత్తానికి ఈ ట్వీట్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ ట్వీట్ ఏంటంటే రష్మిక మందన రక్షిత్ శెట్టి నటించిన కిరాక్ పార్టీ సినిమా 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి అభినందనలు తెలియజేశారు. కిరాక్ పార్టీ మా జీవితంలో భాగమై 8 ఏళ్లయింది. ఎన్నో మధుర జ్ఞాపకాలు, మీ ప్రేమ ఈ ప్రయాణాన్ని అర్థవంతం చేసింది. మీ మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు అని ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు. కొంతమంది నటులను ట్యాగ్ చేసినప్పటికీ రష్మిక మందనను ట్యాగ్ చేయలేదు. అంతేకాదు కిరాక్ పార్టీ సినిమా ఫోటో షేర్ చేసిన ఆయన అందులో రష్మిక మందన లేకుండా చూసుకున్నారు. ఇది నటి అభిమానులకు బాధ కలిగించింది. అసలు రిషబ్ ఇలా చేయటానికి కారణం ఏంటి అని సినీ ప్రియులకు తెలియని విషయం కాదు. రష్మిక మందన 2016లో కిరాక్ పార్టీ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. నటుడు రక్షిత్ శెట్టి రష్మిక మందనకు కిరాక్ పార్టీలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కేవలం 4 కోట్ల రూపాయలతో నిర్మితమైంది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలు వసూలు చేసి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రష్మికకు బాలీవుడ్ లోనూ అవకాశం వచ్చింది. అంతేకాదు ఈ సినిమా భారీ విజయం తర్వాత రష్మిక నేషనల్ క్రష్
అనే బిరుదును కూడా పొందారు. కానీ ఆ తర్వాత రష్మిక దీన్ని మర్చిపోయారు. కన్నడ అంటే చులకనగా మాట్లాడారు. అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి గురించి తేలిగ్గా మాట్లాడారు. ఆ తర్వాత రిషబ్ కూడా రష్మికను తిట్టుకోవడం మర్చిపోలేదు. చివరికి చేసిన తప్పు రష్మిక కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో రష్మిక నాకు సినీ రంగంలో దారి చూపించింది రిషబ్, రక్షిత్ అని చెప్పినా అది మనస్ఫూర్తిగా చెప్పినట్లు అనిపించలేదు. ఇదే కోపం ఇప్పటికీ రిషబ్ శెట్టిని వదల్లేదని ఈ ట్వీట్ తో ఇప్పుడు తెలుస్తుంది. రష్మిక చేసిన పనికి ఇదే సరైనది. రిషబ్ ఏమీ తప్పు చేయలేదు, ఎవరైనా ఇలాగే చేశారని రిషబ్ శెట్టి అభిమానులు అంటూ ఉంటుంటే రష్మిక మందన అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిషబ్ శెట్టి రష్మికను మర్చిపోవటం సరికాదు, ఈ సినిమా విజయంలో ఆమె పాత్ర కూడా చాలా పెద్దదని అంటున్నారు. మరోవైపు రష్మిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 8 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో 8 ఏళ్లు గడిపాను, నేను ఇప్పటి వరకు సాధించిన మీ ప్రేమ మద్దతుతోనే ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. నేషనల్ క్రష్ రష్మిక మందన అభిమానులు ప్రస్తుతం నటుడు రిషబ్ శెట్టిపై ఆగ్రహంగా ఉన్నారు. దానికి కారణం రిషబ్ చేసిన రీట్వీట్. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ డిబేట్ కు దారితీసింది. ఒకవైపు రష్మిక మందన అభిమానుల ట్వీట్ ను వ్యతిరేకిస్తుంటే మరోవైపు రిషబ్ శెట్టికి మద్దతుగా అనేక మంది మాట్లాడుతున్నారు. రిషబ్ స్థానంలో ఎవరైనా ఉన్నా ఇలాగే చేస్తారని అంటున్నారు. మొత్తానికి ఈ ట్వీట్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ ట్వీట్ ఏంటంటే రష్మిక మందన రక్షిత్ శెట్టి నటించిన కిరాక్ పార్టీ సినిమా 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి అభినందనలు తెలియజేశారు. కిరాక్ పార్టీ మా జీవితంలో భాగమై 8 ఏళ్లయింది. ఎన్నో మధుర జ్ఞాపకాలు, మీ ప్రేమ ఈ ప్రయాణాన్ని అర్థవంతం చేసింది. మీ